ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలి. చూడండి, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది. ఇది 2 days పడుతుందండి క్లాసెస్ లో, రోజుతో అవ్వదు. చూడండి, ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీలో టోటల్గా ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, హౌ మెనీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని అడుగుతారు. ఏపీపీ అనేది డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని పిక్ చేస్తుంది. తర్వాత అంటే ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఏపీపీ అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. మనం ఏపీపీ అంటే ఏంటి, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేస్తాం మనం, F-53 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. F-53 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేస్తాము, వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఒక ఇన్వాయిస్ ఒక వెండార్ ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేస్తాం. ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒక వెండార్ కాదు 1000 వెండార్స్ ఉన్నారు మీ దగ్గర, కొన్ని 500 వెండార్స్ ఉన్నారు. ఈ వెండార్స్ కి సంబంధించిన ఆల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీ ఉన్న అడ్వాంటేజ్. మీ దగ్గర 100 వెండార్స్ ఉన్నారు, 100 వెండార్స్ ని కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. మనం F-53లో ఇన్వాయిస్ క్లియరింగ్, F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఓన్లీ ఒకే వెండార్ పిక్ అవుతుంది అక్కడ. ఏపీపీ అలా కాదండి. ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, 100 వెండార్స్ ఉన్నా, 1000 వెండార్స్ ఉన్నా, 2000 వెండార్స్ ఉన్నా, మీ దగ్గర టోటల్ గా 10,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి ఎట్ ఏ టైం. సో దానివల్ల అవన్నీ క్లియర్ చేయాలంటే ఏపీపీ అనేది ఉపయోగపడుతుంది. ఏపీపీని ఏమంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. ఏపీపీని ఏమంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ అయితే బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఆల్ కంపెనీ కోడ్స్, వీటిలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి, మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ, ఆల్ మ్యాండేటరీ క్వశ్చన్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. S4 HANAలో అయితే హౌస్ బ్యాంక్స్ ముందు చేసి తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FBZP, ఇంపార్టెంట్ టీ కోడ్, ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, 100% మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ FBZP. ఓకేనా, FBZP ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏపీపీ అనేది మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. ఇది చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇది కొంచెం లిటిల్ బిట్ టఫ్ సబ్జెక్టు, ట్రై చేద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది. సో ఎస్ఏపీ ఓపెన్ చేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ పాత్ ద్వారా వెళ్దామా, SPRO IMG కి చూద్దాం. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూపిస్తాను. SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, outgoing payments, automatic outgoing payments, payment method. చూసారా, all company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, house bank, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా ఇది పాత్. all company codes for payment transaction, paying company code for payment transaction, payment method for country payment transaction, ఇవన్నీ కూడా స్టాండర్డ్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. లేదంటే FBZP ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంపార్టెంట్ టీ కోడ్ ను గుర్తుపెట్టుకోండి, FBZP వెళ్ళండి. ఇక్కడ చూసారా, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్.
ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ మ్యాండేటరీ 100% క్వశ్చన్ ఉంటుంది. సో మన ఆల్ కంపెనీ కోడ్స్ పైన డబుల్ క్లిక్ చేశారు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కోడే మీకు ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ అన్నారు కింద. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ కింద అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్యాష్ ఏపీపీ ద్వారా వెళ్తే పేమెంట్ అవుట్ గోయింగ్ పేమెంట్కి ఎంత డిస్కౌంట్స్ మీరు ఎలా చేస్తారు? 5% లేదా 2%, మీ ఇష్టం. మనం ఒక 5% ఇస్తున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ క్లయింట్తో అడిగి డిస్కస్ చేసుకోండి. 5% అనేది డిస్కౌంట్స్ అని యాక్సెప్ట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువైతే అవ్వదు. నెక్స్ట్ కింద వెండార్ అంటే కస్టమర్ ఉంది. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ అప్లికబుల్ టు వెండార్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్. ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ అంటారు దీన్ని. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏ ఉందా? ఏ అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఏ డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్. ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఇవి తీసుకోవాలి. యాక్చువల్గా అయితే మనం ఏంటంటే డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చండి ఏపీపీ ద్వారా వెండర్స్కి. బట్ ఎనీవే క్లోజ్ చేసేయండి. మీకు డౌన్ పేమెంట్స్ చెప్పలేదు కదా, తర్వాత చెప్తాను. అక్కడ ఇవ్వండి ఏఎఫ్పి. క్యాపిటల్ ఇవ్వాలి. మీరు డ్రాప్ డౌన్ చేయొద్దు. ఏ ఇవ్వండి, స్పేస్ ఇవ్వద్దు. ఎఫ్పి కింద కస్టమర్ దగ్గర కూడా ఏఎఫ్పి ఇవ్వండి. ఏ అంటే ఏంటో చూసాం. ఇక్కడ కూడా డౌన్ మీకు కావాలంటే మీరు డ్రాప్ డౌన్ చేసి చూడొచ్చు. ఏఎఫ్పి ఇవి ఇచ్చాం. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ ఇవన్నీ మీకు ఇంకో క్లాస్ చెప్తానండి. ఒక్క క్లాస్లో చెప్తే మీకు కవర్ అవ్వదు, అంతా మీకు క్లారిటీ ఉండదు. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ సార్ కస్టమర్ కి వెండర్ కి ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకుంటామా సార్? లేదు ఒకేసారి అవ్వదు. ఓకే, ఒకేసారి క్రియేట్ చేయొచ్చండి, కాన్ఫిగరేషన్ చేయొచ్చు. బట్ క్లియరింగ్ మాత్రం మనం దేనిగా సపరేట్గా కూడా అంటే మనకు ఒకేసారి కూడా తీసుకోవచ్చు. బట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఒకేసారి మనం చేసి ఉంచేస్తున్నాం అంతే, దేనికైనా వర్క్ అవుతుంది అది. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్. నిమిట్రీకి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ 100 రూపీస్ ఇవ్వండి. ఏపీపీ ద్వారా మినిమం ఇన్కమింగ్ ఎంత వస్తుంది, ఎంత అలౌ చేస్తున్నారు? 100 రూపీస్. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే 100 రూపీస్. అక్కడ కూడా 100 ఇవ్వండి. అంటే 100 రూపీస్ కన్నా 100 ఆర్ 100 రూపీస్ కన్నా ఎక్కువైతేనే వెళ్తాయి ఏపీపీ ద్వారా. నెక్స్ట్ కింద ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇస్తారంటే చూడండి, F110 ఇవ్వండి. F110_D_AVIS ద స్టాండర్డ్. ఇదేంటిది? యాక్చువల్గా పేమెంట్ అడ్వైజరీ ఫామ్. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఏపీపీ ద్వారా పేమెంట్ చేసామని ఒక అడ్వైజరీ ఫామ్ వెళ్తుంది. అది ఎలాగో మీ తర్వాత చెప్తాను. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ స్టాండర్డ్ F110_D_AVIS. నెక్స్ట్ కింద F110_EDI మీరు ఆల్రెడీ చేసినట్లున్నారు. EDI అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDI ఫార్మాట్ అంటారు, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకేనా? ELI ఐడాక్స్ అంటారు. ఐడాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఏపీపీలో. ఐడాక్స్ అంటే మీరు ఐడాక్స్ అంటే with help of IDOCS we can move the data from SAP to non-SAP system. IDOC is a data container.
With help of iDocs, we can move the data from SAP system to SAP system to non-SAP system. ALE టెక్నాలజీ అంటారు, అప్లికేషన్ లింకింగ్ ఎనేబులింగ్ అంటారు. SAP టు SAP, బ్యాంకర్ కూడా SAP వాడుతున్నారు అనుకోండి, ALE టెక్నాలజీ ఉపయోగిస్తారు. EDI టెక్నాలజీ, బ్యాంకర్ SAP వాడలేదు, వేరే టెక్నాలజీ వాడుతున్నారు. EDI టెక్నాలజీ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు. ఓకేనా, అది వాటికి సంబంధించి నేను చెప్తాను మీకు సంబంధించి. నెక్స్ట్ సేవ్ చేయండి. ఇవి ఏం 1 లీటర్ కూడా మిస్టేక్ ఉండకుండా చేయాలి. సేవ్. తర్వాత చూడండి, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ స్టాండర్డ్. ఇండియా కదా, పొజిషన్కి వెళ్ళి ఐఎన్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఐఎన్. సి అంటే చూడండి చెక్, సి అంటే చెక్ అని అర్థం, టి అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, స్టాండర్డ్. సి పైన డబుల్ క్లిక్ చేయండి. సి ఇంకా పేమెంట్ టర్మ్స్ ఉండాలి, ఇక్కడ ఏం లేవు, చూద్దాం. చెక్ అన్నమాట, అవుట్ గోయింగ్ చెక్ కింద టైప్ చేయండి. అవుట్ గోయింగ్ చెక్ అనివ్వండి. మీ కంపెనీ కూడా ఎప్పుడు ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఇచ్చారు కదా, అవుట్ గోయింగ్ చెక్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. ఇది అవుట్ గోయింగ్ పేమెంటా, వెండర్ చేస్తున్నాం అవుట్ గోయింగ్ పేమెంట్ కదా, సెలెక్ట్ లో ఉండాలి. కింద చూడండి, చెక్ అనేది సెలెక్ట్ లో ఉండాలి, చెక్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, ఇది కూడా సెలెక్ట్ లో ఉండాలి. పర్సనల్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఏపీపీ ద్వారా మనం వెండర్ ఇన్వాయిసెస్ ని, అంటే వెండర్ ఇన్వాయిసెసే కాదు, శాలరీస్ కూడా పే చేయొచ్చు ఎంప్లాయీస్ కి, అట్లా. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత చూడండి, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, జెడ్పీ. రైట్ సైడ్ ఏమో చూడండి, ఏపీపీ మనం వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లీన్ చేస్తే ఏమొస్తుంది, ఏ డాక్యుమెంట్ వస్తుంది, కేజెడ్ కదా. మాన్యువల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏంటి, డాక్యుమెంట్ ఏమొస్తుంది, కేఆర్ వెండర్ ఇన్వాయిస్, వెండర్ క్లియరింగ్ కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి వచ్చినది మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కేఆర్. జనరేట్ అవుతుంది జెడ్పీ. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది, మాన్యువల్ గా క్రియేట్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి వచ్చాను, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ మార్చకండి, ఇవన్నీ ప్రింటింగ్ సంబంధించినవి, ఇవేమి చేంజెస్ చేయొద్దు, అన్ని స్టాండర్డ్. ఓకేనా. ఒక పని చేయండి, జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఏపీపీ ద్వారా క్రియేట్ చేస్తే ఏమవుతుంది, జెడ్పీ డాక్యుమెంట్ కదా, న్యూ సెషన్ తీసుకోండి. FBN1 నెంబర్ రేంజ్ క్రియేషన్, టీ కోడ్ ఏంటి, FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి. మనం జెడ్పీ డాక్యుమెంట్ కి ఏ నెంబర్ ఉందో చూద్దాం. OBA7కి వెళ్ళండి, బెటర్. OBA7కి వెళ్ళి అక్కడ ఏ డాక్యుమెంట్ ఉందో చూడండి, నెంబర్ రేంజ్ చూడాలి కదా. /n OBA7 పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. జెడ్పీ డబుల్ క్లిక్ చేయండి. 20 ఉందంట. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 2025 కింద ఉంది కదా సార్ 20.
అనుష ఆల్రెడీ క్రియేట్ చేసాం అనుష. ఆల్రెడీ ఉంది. 21 చూసారా ఉంది కాబట్టి సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అంటే మన ఇది ఎవరో చేంజ్ చేశారు. 20 ఉంటే క్రియేట్ చేశారండి, ఇంకా అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. మేడం బ్యాక్ వెళ్ళండి. జెడ్వి డాక్యుమెంట్స్ జెడ్వి జెడ్వి కూడా 20 ఉంది, నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి ఏబీపీకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. సేవ్. పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్. పొజిషన్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. మీ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. మీరు ఏ కంపెనీ నుండి పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ మెథడ్ నెక్స్ట్ పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. సి కదా, టీ కూడా తీసుకుంటారు. టీ అనేది దేనికి? బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో మనం సి తీసుకుంటున్నాం. సి అంటే చెక్ ద్వారా అనమాట. మినిమం అమౌంట్ కింద మినిమం అమౌంట్ 1000 ఇవ్వండి. మినిమం అమౌంట్ 100 రూపీస్ ఇవ్వండి చాలు. 100 అంటే మినిమం అమౌంట్ అనేది 100 ఇస్తున్నాము. మాక్సిమం అమౌంట్ అన్లిమిటెడ్ ఇచ్చేయండి, 999 అలా ఇచ్చేయండి. నెక్స్ట్ తర్వాత చూడండి. ఏపీపీ ద్వారా మనం ఫారెన్ ఇన్వాయిసెస్ ఫారెన్ కరెన్సీ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఎలౌడ్, ఫారెన్ కరెన్సీ ఎలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ ఎలౌడ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫామ్ డేట్ కలండి. ఫామ్ డేట్ ఇక్కడ స్క్రిప్ట్ ఫామ్ నేమ్ ఇవ్వాలి. స్క్రిప్ట్ ఫామ్ అంటే ఏంటి మనకి? ఇది నేను చెప్తాను. చెక్ ప్రింటింగ్ ఫార్మేట్ అనమాట. చెక్ జనరేట్ అవుతుంది యాక్చువల్గా. F110 _PRENUM_CHCK సేమ్ అది ఉన్నది ఇచ్చేయండి. సేవ్ చేయండి. ఈ స్క్రిప్ట్ ఫామ్స్ స్టాండర్డ్ గా ఉంటాయి సార్. ఎవరండి? ఇవి స్టాండర్డ్ అండి. ఇవన్నీ మీ వాయిస్ వినిపించట్లేదండి నాగలక్ష్మి గారు. ఇవి స్టాండర్డ్ అండి, ఇవన్నీ మార్చకూడదు. F110 _PRENUM_CHCK ఇవన్నీ స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ సంబంధించినవి. ఇవేమి మనం మార్చకూడదు. ఓకేనా? బై డిఫాల్ట్ ఉంటాయి సార్ SAP లో. బై డిఫాల్ట్ అంటే స్టాండర్డ్ అండి. స్టాండర్డ్ అంటే ఏంటి? అవే ప్రోగ్రామింగ్ టైప్ అనమాట. మనం ఇవి చేంజ్ చేయకూడదు. క్లియరా? ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్ అండ్ బ్యాక్. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ బ్యాంక్ డిటర్మైన్ హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత చేద్దాం. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? హౌస్ బ్యాంక్ యాక్చువల్లీ హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ అనేది S/4HANAలో చేంజ్ ఇలా ఉండదు. ఇది ఒకటే చేంజ్ అవుతుంది. ఫ్యూరీ యాప్స్ ద్వారా చేయాలి. చాలా సింపుల్. ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఏమిద్దాం? HDFC. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ఇది హౌస్ బ్యాంక్ సపరేట్ గా క్లాస్ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. కంట్రీ నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. IN. నెక్స్ట్ బ్యాంక్ కి IN అంటే మీనింగ్ ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఏ కంట్రీలో ఉంది బ్యాంక్ అకౌంట్? ఇండియా. బ్యాంక్ కీ అంటే ఏంటో చెప్తాను మీకు. ఏమన్నా ఇది హౌస్ బ్యాంక్ లో చెప్తాను.
ఎగ్జాంపుల్ 984 టైప్ చేయండి. 98488 245 245 అగైన్ 25. ఓకేనా? బ్యాంక్ కి నేను చెప్తాను ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్రియేట్ క్రియేట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రీట్ టైప్ చేయండి. ఇవ్వండి. ఇచ్చారా? కంటిన్యూ చేయండి. సో ఇవన్నీ ఇచ్చేసారు మీరు. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. సేవ్. లెవెన్ డిజిట్స్ అంట, ఒక డిజిట్ మార్చండి. సేవ్ చేయండి. పైన ఇంటూ మార్క్ అంటే ఇచ్చేయండి. అన్ని డిలీట్ అయిపోయిందా? మీరు డైరెక్ట్గా నో అన్నారు కదా, ఇచ్చేయండి. దాని పైన డిజిట్స్ తక్కువ ఇవ్వండి మేడం. సేవ్ చేయండి. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై హౌస్ బ్యాంక్? కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ we will maintain on the house bank. Where we will maintain the company code bank data? Company code bank details we can maintain on the house bank. House banks లో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళరా? ఇక్కడ అకౌంట్ ఐడి కూడా హెచ్డిఎఫ్సినే ఇస్తారా? మీ ఇష్టం. హెచ్డిఎఫ్సి ఇవ్వచ్చు, లేదంటే వేరేదైనా తీసుకోవచ్చు. ఓకే, హెచ్డిఎఫ్సి ఇస్తున్నాం, వేరేదైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐబిఏఎన్. ఇంటర్నేషనల్ ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ మీన్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. సేమ్ అదే ఇస్తారా? ఇవ్వండి 984 ఏదోటి ఇవ్వండి. నెక్స్ట్ కంట్రీకి ఐఎన్. జిఎల్ అకౌంట్ ఉందా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉందా మీ దగ్గర? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా లేదా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోవడం ఏంటి? మనం క్రియేట్ చేశాం కదా. న్యూ సెషన్ తీసుకోండి. క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. ఉన్న బ్యాంక్ అయినా ఇవ్వచ్చు మనం. కరెంట్ అసెట్స్ లో మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, చేయండి ఒకటి. నంబర్ అయితే తీసుకున్నాం తెలుసు కదా మీకు. 107 వరకు ఉంది. సో 108 తీసుకుందాం. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్.
సేవ్ చేయండి. ఓకేనా? సేవ్ అయిందా? వెయిట్ ఇంకా మీరు కొన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏంటి అది ఇవ్వలేదండి ఇక్కడ కొన్ని. అయ్యో, కరెన్సీ తీసుకోండి. ఉండండి, కంగారు పడుతుంది. వెయిట్, ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సేవ్ అయింది కదా, వెళ్ళండి. జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. అలా ఎప్పుడు ఇవ్వకూడదు, డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇచ్చారు. కరెన్సీ ఐఎన్ఆర్. ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉంటే డైరెక్ట్ గా మీరు అసైన్ చేసేయండి. సేవ్ చేయండి. నో, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. నో చేయకపోయినా నో అన్నా కూడా సేవ్ అవుతుంది. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ బ్యాంక్ రండి. బ్యాంక్ డిటర్మైజేషన్. సేవ్ చేశారా? బ్యాంక్ డిటర్మైజేషన్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్కి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్స్, ఇన్వెంటరీస్ స్లోగా చేయాలి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇప్పుడు పేమెంట్ పిఎం అంటే పేమెంట్ మెథడ్ సి తీసుకున్నాం కదా, సి ఇవ్వండి. తర్వాత కరెన్సీ అవసరం లేదు, ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. అక్కడ అంటే ఏంటి? హై ప్రియారిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హై ప్రియారిటీ బ్యాంక్. ఏంటి? హెచ్డిఎఫ్సి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం, అది వస్తుంది ఇక్కడ. అలా మాన్యువల్గా ఇవ్వకూడదు. చూసారా, మనం క్రియేట్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌస్ బ్యాంక్స్ లో చేసాం, అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్. సేవ్ చేయకండి, తర్వాత చేద్దాం. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి మీకు అన్ని డ్రాప్ డౌన్, హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేసాం. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి అంటే పేమెంట్ మెథడ్. అకౌంట్ ఐడి, బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇవ్వాలి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్. ఇంకేం అవసరం లేదు. ఇంకేం లెఫ్ట్ సైడ్ అవైలబుల్ అమౌంట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఐడి, హెచ్డిఎఫ్సి ఇచ్చాం, అకౌంట్ ఐడి ఇచ్చాం. నెక్స్ట్ ఆటోమేటిక్గా పిక్ అవుతాయండి మనం చేసినవే. డేస్ అన్నాడు కదా, 999 అలా 3 9s ఇవ్వాలి. అంటే ఏంటి? ఇంకా అన్లిమిటెడ్ అనమాట. కరెన్సీ ఐఎన్ఆర్. అవైలబుల్ అమౌంట్ అంటే బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, ఇది మైనస్ అవ్వదు. మీకు చార్టర్డ్ అకౌంట్స్ చెప్పరు ఎంత అమౌంట్ ఉందో చెప్పరు. ఏపీపీ రన్ చేయమంటే చేసేసుకోవడమే. అంటే ఎండ్ యూజర్ చేస్తారు ఏపీపీ రన్ అనేది, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. 99 టోటల్గా 6 9s ఇవ్వండి. అన్లిమిటెడ్ అనమాట. తర్వాత కూడా 6 9s ఇచ్చారు కదా, ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ వ్యాలిడేట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సి అంటే పేమెంట్ టర్మ్. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాము? ఇక్కడ వెయిట్ ఇక్కడ అకౌంట్ ఐడి ఇవ్వండి. అమౌంట్ లిమిట్ అన్నాడు, ఇక్కడ కూడా 3 9s ఇవ్వండి. 6 9s. డేస్ దగ్గర 2 days, దీన్ని టోలరెన్స్ డేస్ అంటారు. 2 ఇవ్వండి. 2 ఎంటర్ చేయండి. ఐఎన్ఆర్ వచ్చేసిందా? సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకేనా? రైట్. నెక్స్ట్ XD. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో కంప్లీటెడ్. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. సో ఒక వెండార్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. వెండార్ మాస్టర్ టీ కోడ్ ఏంటి? XK01 ఆర్ FK01.
పాత్ ద్వారా వెళ్దామా? మీకు వెండర్ పాత్ గుర్తుందా లేదా? /n ఇవ్వండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఎండ్ యూజర్ యాక్టివిటీ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. చూసారా? FK01 వెండర్ క్రియేషన్, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే, FK05 వెండర్ బ్లాక్ అండ్ అన్బ్లాక్, FK06 ఈ వెండర్ సంబంధించింది. ఓకేనా? సో ఇవి టోటల్ గా. లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చు. FK02 డిస్ప్లే, FK04 డిస్ప్లే చేంజెస్, వెండర్ చేంజెస్. ఇవన్నీ కూడా F తో స్టార్ట్ అయిందంటే మీనింగ్ ఏంటి? FIT కోడ్స్. XK01, XK02, XK03, XK04 కూడా వాడచ్చు. S/4HANA అయితే BP కోడ్స్ అన్ని అవసరం లేదు. ఇవన్నీ BP కింద కన్వర్ట్ చేశారు. XK01 ద్వారా కూడా చేయొచ్చు. XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో కంపెనీ కూడా ఇచ్చాం. తర్వాత ఏమివ్వాలి? గ్రూప్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇస్తారు. మీదేనా? కరెక్ట్ గా ఇవ్వండి. మీరు అలా క్లోజ్ చేయండి చెప్తాను. మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు మీ కంపెనీ కోడ్తో బేస్ గా చేసుకుని చేసామో అది ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. APP వెండర్ నేమ్ ఏంటి? APP. వెండర్ నేమ్ APP. చూడండి, స్ట్రీట్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ ఇవన్నీ ఎందుకు మిమ్మల్ని మ్యాండేటరీగా చేయమని చెప్తున్నాను? చేస్తేనే మీకు APPకి ఇవి మ్యాండేటరీ ఇవ్వాలి. ఇదే కాదు, మీరు వెండర్ క్రియేట్ చేస్తే ఇవన్నీ ఇవ్వాలి, లేకపోతే APP రన్ అవ్వదండి. కాబట్టి మ్యాండేటరీ ఇవ్వాలి. ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ మ్యాండేటరీ. ఎంటర్. 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 షార్ట్ కీ, it will be populate the assignment field. షార్ట్ కీ ఏమివ్వాలి? వెండర్ నంబర్ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్. ఓకేనా? వెయిట్. తర్వాత చూడండి, పేమెంట్ మెథడ్. ఇక్కడ పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి. వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ ని యాడ్ చేయాలి. మనం పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? సి ఇంతకుముందు చేయలేదు మనం. APP ద్వారా పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి. ఇవ్వండి. హౌస్ బ్యాంక్స్ ఉన్నాయి. హౌస్ బ్యాంక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, హౌస్ బ్యాంక్స్ కూడా ఇవ్వండి. ఇది మన హౌస్ బ్యాంక్. సేవ్. చూసారా? వెండర్ వాస్ క్రియేటెడ్. ఒక వెండర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? FS00కి వెళ్ళండి. FS00. /n FS00. HDFC బ్యాంక్ ఓపెన్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ ఇవ్వాలి. హౌస్ బ్యాంక్స్ అండ్ అకౌంట్ ID. సేవ్ చేయండి. ఓకేనా? రైట్. సో మనం చేసేస్తాం, కాన్ఫిగరేషన్స్ అని చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. మీ ఇష్టం. FB60కి వెళ్ళండి.
వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము. ఏపీపీ వెండర్ తీసుకుంటున్నాము. ఇన్వాయిస్ డేట్, అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 10,000. మీ ఇష్టం, ఏదో ఒక వాల్యూ ఇవ్వండి. క్రింద రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. ఎంటర్ చేసి సేవ్, ఎంటర్. టెక్స్ట్ ఫీల్డ్ ఎందుకు అడుగుతున్నాం? ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. వెండర్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40 డెబిట్, వెండర్ 31 గుర్తుపెట్టుకోండి. సేవ్. ఓకే, సో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది వెండర్ ఇన్వాయిస్, KR డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. మాన్యువల్ క్లియర్ చేస్తే KZ వస్తుంది, ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే ZP డాక్యుమెంట్ వస్తుంది. చూద్దాం, ఈ వెండర్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేస్తున్నాం. వెళ్ళండి F110 ఏపీపీ రన్ ట్రాన్సాక్షన్ కోడ్. వెయిట్ మీరు డ్రాప్ డౌన్ చేయకూడదు. ఇక్కడ ఏపీపీ అనేది డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, డేట్ మాన్యువల్ టైప్ చేయండి. డేట్ ఎంత? 19/03/2025. ఐడెంటిఫికేషన్, మీరు ఐడెంటిఫికేషన్ అంటే ఏదన్నా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ TEST టెస్ట్. కింద స్టేటస్ ట్యాబ్ ఉంది, పారామీటర్స్ ట్యాబ్, ఫ్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ఫ్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఈ ట్యాబ్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్? స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ఫ్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం అని చెప్పాలి. ఓకేనా? పారామీటర్స్ పని క్లిక్ చేయండి. పారామీటర్స్ ఇక్కడ చూడండి, ఈరోజు డేట్ ఆటోమేటిక్గా తీసుకుంది కదా, ఫైన్, నో ఇష్యూ. తర్వాత చూడండి, కింద కంపెనీ కోడ్ అని ఉందా? కంపెనీ కోడ్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత పేమెంట్ మెథడ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. సి కదా మంది, సి. రైట్ సైడ్ నుండి మూవ్ చేయాలి, లెఫ్ట్ అలా కాదు, డ్రాప్ డౌన్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ లెఫ్ట్ మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ 2 days తర్వాత డేట్ తీసుకుందాం. ఎందువల్ల నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే కరెంట్ డేటే కాదు, ఫ్యూచర్ డేట్స్ తో ఏమైనా ఇన్వాయిసెస్ ఉన్నా అవి కూడా పిక్ అవుతాయి. ముందుగానే వెండార్ పేమెంట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? మనకి వెండార్ నుండి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి మనకి. కాబట్టి 21/03/2025 ఇచ్చేస్తాం. నెక్స్ట్ కింద వెండార్, ఏ వెండారు? ఇక్కడ ఒకటే వెండార్ ఉన్నారు. ఏపీపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? మల్టిపుల్ వెండార్ ఇన్వాయిసెస్. మనం ఓన్లీ ఒక వెండార్నే తీసుకున్నాం. మీ దగ్గర 10 వెండార్స్ ఉన్నారు. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇవ్వాలి. ఇస్తే 10 వెండార్స్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఏపీపీ రన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటే ఉన్నారు మన దగ్గర వెండార్స్. అంటే ఈ పేమెంట్ మీద అసైన్ చేసిన వెండార్ ఒకళ్ళే ఉన్నారు కాబట్టి ఆ ఒక్క వెండార్నే తీసుకున్నాం. మీరు ఇంకొక వెండార్ క్రియేట్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు రెండు కూడా. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ ఏమి చూడండి, స్టేటస్ పారామీటర్స్ ట్యాబ్ లో ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చేసాం. చెప్పాలి పోస్టింగ్ డేట్, తర్వాత కంపెనీ కోడ్, తర్వాత పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేట్, ఇవన్నీ ఇచ్చాం. వెండార్ నంబర్ ఇచ్చాం. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇస్తాం. తర్వాత అడిషనల్ లాగ్,
అడిషనల్ లాగ్ ఇక్కడ ఒక 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుందాం. డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్ట్ ఇన్ ఆల్ యాక్సెస్ రెండు సెలెక్ట్ చేయండి. కింద వెండర్ నెంబర్ ఎంత, ఇక్కడ డ్రాప్ డౌన్ అవ్వదు, ఇక్కడ ఉందా చూడండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఉందా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే మినిమైజ్ చేశారు కదా. వెండర్ నెంబర్ ఎంత ఉంది? న్యూ సెషన్లో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. అక్కడ ఉంది కదా 100,590 కదా, 100,590 ఇదే కదా, ఇవ్వండి. 100,590 100,590 100,590 2 దగ్గర కూడా ఇవ్వండి. ఇక్కడ కూడా ఓన్లీ ఒకే వెండర్ తీసుకున్నాం. మీ దగ్గర 10 వెండర్స్ ఉంటే 10 తీసుకుంటారు, 20 ఉంటే 20 తీసుకుంటారు. ఓకేనా? సో ఏపీపీ ద్వారా మనం చేస్తాం, ఇవి ఇచ్చేస్తాం. తర్వాత చూడండి, కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇవన్నీ కూడా. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ఎస్ అనండి. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, ఇట్లా రావాలి మెసేజ్. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత పైన ప్రపోజల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్రపోజల్ దానిపైన క్లిక్ చేయాలి. ప్రపోజల్ క్లిక్ చేయండి. డేట్ ఉంది కదా, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ చేయండి. చూడండి, ప్రపోజల్ ఈజ్ రన్నింగ్ అన్నారు కదా. మీ సిస్టంలో గ్రీన్ ట్యాబ్ వచ్చేంత వరకు ఎంటర్ చేస్తూ ఉండాలి. ఎంటర్ చేయండి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ పైన ఒక పెన్సిల్ సింబల్ చూడండి, పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన ప్రపోజల్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా, ట్యాబ్ గ్రీన్ ట్యాబ్ ఉంది. గ్రీన్ ట్యాబ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. రెడ్ ఉందనుకోండి, మీరు కరెక్ట్ గా చేయలేదని అర్థం. గ్రీన్ ట్యాబ్ ఉంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేశారు మీరు. ఇప్పుడు వరకు మనం చేసిందంతా కరెక్ట్, తప్పేం లేదు. గ్రీన్ ఉంటే కరెక్ట్ గా చేసినట్టు, గ్రీన్ లేకపోతే తప్పుగా చేస్తున్నట్టు, రెడ్ ఉంటే తప్పుగా చేస్తున్నట్టు. ఓకేనా? ఇక్కడ జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. వెయిట్ వెళ్ళారు కదా. వెయిట్ వెళ్ళారు. పేమెంట్ రన్ ఒక ఆప్షన్ చూడండి. పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ ఉంది, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. పేమెంట్ రన్ ఈజ్ రన్నింగ్ ఎంటర్ చేస్తూ ఉండండి మీ సిస్టంలో. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ రన్ అయిపోయింది. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. న్యూ సెషన్ FBL1 సెషన్కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్డ్ ఐటమ్ చూసారా? జెడ్పీ డాక్యుమెంట్ చూసారా? క్లియర్ అయిందా లేదా? జెడ్పీ డాక్యుమెంట్. ఇక్కడ ఓన్లీ వన్ వెండార్ తీసుకున్నాం. ఏపీపీ అనే ఒక వెండార్ క్రియేట్ చేసాం. ఏపీపీ టైప్ మీ దగ్గర ఒక 100 వెండార్స్ ఉన్నారు, 1000 వెండార్స్ ఉన్నారు, అన్ని క్లియర్ చేసేయచ్చు ఎట్ ఏ టైం. ఇప్పుడు మన దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. మనం మాన్యువల్ గా క్లియర్ చేయాలంటే F-53లో 1000 టైమ్స్ మనం డేటా ఎంటర్ చేయాలి. ఏపీపీ ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? 1000 వెండార్స్ ఉన్నారు, 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఎట్ ఏ టైం F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మొత్తం క్లియర్ చేసేయచ్చు. అది ఏపీపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అర్థమైందా లేదా? సార్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ డైరెక్ట్ గా తీసుకుంటుంది ఇందులోనేనా సార్? ఇక్కడ కాదండి, అది వేరే టాపిక్ అండి. మీరు అవి వేరే టాపిక్స్ డిస్కస్ చేస్తే కష్టం అండి. అది వేరే టాపిక్స్ అండి. అవన్నీ కూడా క్యాష్ డిస్కౌంట్స్ అవన్నీ సపరేట్ అండి. ఓకేనా? ఇది వినండి ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వినండి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ తీసుకోదా డిస్కౌంట్ అలౌడ్ అవన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. మీకు మిమ్మల్ని ఓన్గా వెతకమని చెప్పాను, ఏదో పాయింట్ చెప్పాను మీకు. అది సపరేట్ టాపిక్ అండి. ఇప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది. వెయిట్ చేయండి. ఓకేనా? చూసారా? ఏపీపీ ద్వారా మనం 1000 ఆఫ్ ది ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. మాన్యువల్ గా క్లియర్ చేయాలంటే F-53లో 1000 టైమ్స్ మీరు వెళ్ళాలి. బట్ ఏపీపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? 1000 వెండార్స్ ని కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు మనం. సో జెడ్పీ డాక్యుమెంట్ అంటే ఏపీపీ ద్వారా మనం క్లియర్ చేసాము.
ఆ FB60కి వెళ్ళి మళ్ళీ ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయండి సేమ్ వెండర్ తీసుకుని. ఒక ఎంట్రీ పోస్ట్ చేసి తర్వాత పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా చేసేయండి టకటక. గోటుకి వెళ్ళండి, పోస్ట్ విత్ రెఫరెన్స్ టక్క 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 కొట్టడం ఏం లేదు. చాలు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఓకేనా, ఒకే వెండర్ ఉంది మీ దగ్గర. సెకండ్ వెండర్ ఉన్నా కూడా చేయొచ్చు, 2 వెండర్స్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు, 3 వెండర్స్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు, 1000 వెండర్స్ ఉన్నా కూడా చేయొచ్చు. మనం ఒకటే తీసుకున్నాం. ఏపీపీ రన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఇంపార్టెంట్ కోడ్ F110 గుర్తుపెట్టుకోవాలి. F110 ఇస్ ద ఇంపార్టెంట్ కోడ్. టెస్ట్ రన్ TEST 1 ఇవ్వండి, టీ తర్వాత ఎంటర్ చేయండి. ఇట్లా ఉండాలి ఏపీపీ రన్ చేయాలంటే. ఫస్ట్ టెస్ట్ రన్ అనేది మార్చాం మనం. ఓకేనా, టెస్ట్ రన్ అనేది ఫస్ట్ ఇక్కడ మార్చుకోవాలి. ఫస్ట్ మీరు ఇలా కనిపించాలి, లేదంటే 1 మోర్ వే కూడా ఉంటుంది, అది తర్వాత చెప్తానులే. పారామీటర్స్కి వెళ్ళండి, ఇవ్వండి కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేట్, వెండర్. చూడండి ఒక వెండర్ ఉంది కాబట్టి మనం ఒకటే తీసుకుంటున్నాం. మీ దగ్గర మల్టిపుల్ వెండర్స్ ఉన్నారనుకోండి, ఏం చేస్తాము? ఆ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ఎలా ఇస్తాము? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 1 to 10 సీక్వెన్షియల్ అనుకోండి, 1 to 10 అంటే 1 to 10 ఇస్తాం. నాన్ సీక్వెన్షియల్ అంటే ఎట్లా ఇస్తాము? రైట్ ఏరో కీ చూసారా, రైట్ ఏరో కీ 1 to 10 అయితే సీక్వెన్షియల్, నాన్ సీక్వెన్షియల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇవ్వాలి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. ఆ వెండర్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఒకే వెండర్ ఉంది ఇక్కడ, మీరు మల్టిపుల్ అయినా చేయొచ్చు. క్లోజ్ చేయండి. తర్వాత వెండర్ నంబర్ గుర్తుంది కదా, 100 590. అడిషనల్ లాగ్ వెళ్ళండి, పైన డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్ చూడాలి. ఇచ్చారు కదా. స్టేటస్కి వెళ్ళండి, స్టేటస్ ఎస్ అనండి. ప్రపోజల్ పైన క్లిక్ చేయండి, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. తర్వాత ఏం చేసాం? ప్రపోజల్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసాం, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. 80,000 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీకు ఏమేమి ఇన్వాయిసెస్ అక్కడ కాదు 80,000 పైన డబుల్ క్లిక్ చేస్తే ఈ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఓకేనా, ఈ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. ఓకే, ఇవన్నీ పిక్ అయినాయి. ఒక వెండర్, మీ దగ్గర మల్టిపుల్ వెండర్స్ ఉంటే అవన్నీ పిక్ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి, స్టేటస్ పేమెంట్ రన్ కదా. తర్వాత ఏముంది? డైరెక్ట్గా పేమెంట్ రన్ చేసేస్తాం. గ్రీన్ ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. పేమెంట్ రన్, కంటిన్యూ, ఎంటర్. 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఓకేనా, వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ సెషన్ ఉంచండి మేడం, ఈ సెషన్ ఉంచండి. అయ్యో వెళ్ళిపోయారా? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అన్ని క్లియర్ అయిపోయాయి. జెడ్పీ పైన డబుల్ క్లిక్ చేయండి.
పైన ఒక హిల్ స్టేషన్ పైన దానిపైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ సింబల్ ఉంది, చూసారా? ఇది క్లియరా? 80,000 బాగా వెళ్ళండి. చూసారా? జెడ్పీ డాక్యుమెంట్ ఏపీపీ ద్వారా క్లిక్ జెడ్పీ వస్తుంది. ఏపీపీ అంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎస్ఏపీ. ఇంకా ఉంది ఏపీపీ, రేపు చెప్తాను మీకు. క్లియర్? అర్థమైందా? ఏపీపీ అర్థమైందా? ఇంకోటి ఏపీపీ రన్ వెళ్ళండి. F110 టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్. మీరు ఏమైనా రాంగ్, మీకు గ్రీన్ లో ఉందనుకోండి, గ్రీన్ రాలేదు, గ్రీన్ ట్యాబ్ రాలేదు, రెడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్రపోజల్ లో రెడ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అక్కడ ఒక షీట్ చూడండి, ప్రపోజల్ అని ఒక పేపర్ ఉందని క్లిక్ చేయండి. ఇక్కడ చదువుకోవాలి, మీరు ఏం తప్పులు చేస్తారో చూపిస్తుంది. మీకు గ్రీన్ సింబల్ రాలేదు, గ్రీన్ బల్బ్ రాలేదు, ఏం చేయాలి? ఇక్కడ చదువుకోవాలి మీరు, ఓకేనా? ఇక్కడ చదువుకోవాలి, గ్రీన్ బల్బ్ రాకపోతే ఇక్కడ చదువుకోవాలి మీరు ఏమేమి తప్పులు చేశారు ఏపీపీ కాన్ఫిగరేషన్స్ లో మీకు వస్తుంది. మీరు వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో వెండార్కి మీరు అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏమేమి తప్పులు చేశారు ఇక్కడ చదువుకోవాలి, మీరు చదువుకుని అప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఇంకోటి, ఇవి పారామీటర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి, తప్పు చేస్తే వస్తుంది, లేకపోతే రావు ఇవి. ఇప్పుడు చూడండి, క్రాషువల్గా చూడండి, క్రాషువల్గా పేమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, పేమెంట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుతుంది. ఇవన్నీ ప్రపోజల్ డిలీట్ చేసుకోవాలి రెడ్ లో ఉన్నప్పుడు. ఎలా డిలీట్ చేస్తాము? పైన గోటుకి వెళ్ళండి, గోటు ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్లో ఉంటుంది చూడండి, ప్రపోజల్ ఉంది కదా, ప్రపోజల్ డిలీట్ ఆప్షన్ హైలైట్ వస్తుంది. ఫస్ట్ ప్రపోజల్లోకి వెళ్ళండి, పైన ప్రపోజల్ డిలీట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. అవి డిలీట్ చేసుకుంటే ఇక్కడ పారామీటర్స్ అన్ని డిలీట్ అవుతాయి. కింద పారామీటర్స్ లోకి వెళ్ళండి, పైన పారామీటర్స్ చూసారా? పారామీటర్స్ డిలీట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఎందుకు? ఇవన్నీ డిలీట్ చేసేసుకుంటారు, మీకు రెడ్ లో ఉంటాయి. సెకండ్ టైం ఇవ్వాలనుకోండి, ఇవన్నీ డిలీట్ చేసుకుంటారు. చేసుకుని మళ్ళీ చెక్ చేసుకుని ఎర్రర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుని మీరు క్లియర్ చేసుకుంటారు. క్లియరా? ఏపీపీ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఓకేనా? క్లియరా? అర్థమైందా లేదా? ఏబీపీ రేపు చెప్తాను, ఇంకా ఉన్నాయి మీకు, ఇంకా డెప్త్గా చెప్తాను కొన్ని. మీకు పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎలా జనరేట్ అవుతుంది, సెండింగ్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ రేపు చెప్తాను మీకు. ఓకేనా? ఓకే. S4 HANAలో ఏపీపీలో హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. క్లియరా? సార్ సార్ ఇది పేమెంట్ రిలేటెడ్ మొత్తం మనకి క్లయింట్ ఇస్తాడా సార్? ఈ మనము వెండర్ క్లియర్ చేసాం కదా సార్, ఆ డేటా మొత్తము క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే మనం క్లియర్ చేస్తామా సార్? పేమెంట్స్ మనము క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి క్లియర్ చేస్తామా సార్? మనకు క్లయింట్ ఇస్తాడా డేటా సార్? పేమెంట్ మెథడ్ అనేది ఇక్కడే మనం స్టాండర్డే తీసుకోవాలండి, అవేమి చేంజ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. పేమెంట్ మెథడ్ సి అనేది స్టాండర్డ్, అవేమి మారవు. క్లయింట్ ఇవ్వడండి, పేమెంట్ మెథడ్ అనేది సిస్టంలో ఉన్నదాన్ని మనం తీసుకుంటాం. ఓకేనా? క్లియరా కాదా? అది కూడా సార్ ఇంకోటి అడుగుతున్నాను సార్ నేను, ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదా, పేమెంట్ మెథడ్ అనేది క్లయింట్ ఇవ్వరండి, సిస్టంలో ఉన్నదే బై డిఫాల్ట్ గా తీసుకోవాలండి. మనకు అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, స్టాండర్డ్, అవి పేమెంట్ మెథడ్ అనేది క్లయింట్ ఇవ్వరు. పేమెంట్ బ్యాంకుకి ఎలా చేస్తాం అనేది మనం చూసుకోవాలి, అది విషయం. క్లియరా కాదా? ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.